బైబిల్ అంటేనే నిజం. దానికి దాచడం తెలియదు, దాచడం ఇష్టం ఉండదు. అందుకే నీ క్రియలను కూడా దాచదు అది. దానికి సరైన సమయానికి నువ్వు సరిదిద్దుకోకపోతే నీ క్రియలు కూడా బయటపడడానికి దేవుని యొక్క వాక్యమే కొన్ని సందర్భాల్లో కారణం అవుతుంది. హల్లెలూయా. కొన్ని సందర్భాలు చూడండి, పాస్టర్లు స్టేజ్ ఎక్కి వాక్యం చెప్తా ఉంటారు, మన గురించే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. చెప్తున్న పాస్టర్ కూడా తెలియదు. మరి ఆ పాస్టర్ నోట మాటలు పెట్టింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే కదా. సో బైబిల్ ఏది దాచదు, దేవుడు ఏది దాచడు. సత్యాన్ని దాచడం, సత్యాన్ని మరుగుపరచడం, తన కొడుకు కోసమో తన కుమార్తె కోసమో దేవుడు అటువంటి పనులు చేయడు. తనకిష్టమైన వాడని భక్తిపరుడు అని చెప్పేసి దేవుడు తప్పులు కప్పడు. ఇక్కడ నోవా విషయంలో తాను చేసిన తప్పును దేవుడు వాక్య రూపంలో అందుబాటులో పెట్టాడు, దాన్ని రాసి పెట్టాడు, దాన్ని దాచిపెట్టలేదు. సో తప్పిపోయిన తర్వాత ఎంతో కష్టపడ్డాడు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు. అంత పెద్ద ఓడ కట్టడం అంటే మామూలు విషయం కాదు. అంత పెద్ద ఓడను కట్టాడు, కట్టి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆ తర్వాత భూమి మీద ఉండే సమస్త విధాలైన జంతువులను, పక్షులను రక్షించాడు. ఈ రోజు కూడా ఉనికిలో ఉన్నాయంటే కారణం నోవానే. రక్షించిన తర్వాత ఏమైపోయాడు? తాగుబోతు అయిపోయాడు. మరి ఇటువంటి తాగుబోతును దేవుడు వదిలిపెట్టాడా? గెలిచిన తర్వాత పడిపోయిన వ్యక్తి నోవాహు. మరి అటువంటి వ్యక్తిని దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఈ నీతిమంతుడైన నోవాహుని జ్ఞాపకం తెచ్చుకుంటాడు. ఎందుకు చెప్పండి? అతనికి నీతిమంతుడని ముద్ర వేసింది జీవంగల దేవుడే. హల్లెలూయా. అతని లోపాలను, అవునా, అతని బలహీనతలను, అతను కొత్తగా చేసుకున్న అలవాట్లను, అంతకుముందు తాగాడో లేదో మనకు తెలియదు నోవాహు. కానీ గెలిచిన తర్వాత ఓ చెడు వ్యసనానికి బానిస అయిపోయాడు. దాని నుండి విమోచించి మరి అతన్ని దేవుడు నీతిమంతుడిగా తీర్పు తీర్చాడు. తనతో పాటు నిత్యత్వంలో తీసుకెళ్లాడానికి గుర్తు ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న నీతిమంతుల జాబితాలో మనం నోవాహును చూస్తాం. చూడండి 7వ వచనం ఏమంటాడు? విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, అవునా, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసి, అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసాన్ని బట్టి కలిగే నీతికి వారసుడయ్యాడు. ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. విశ్వాసాన్ని బట్టి కలిగే నీతి. హల్లెలూయా. మన క్రియలను బట్టి కనుక మనము నీతిమంతులం అవుతామని చెప్పి అనుకున్నామా, దాన్ని మించిన మోసపు తలంపు మరికోట్లేదు. ఎట్టి పరిస్థితులు అది సాధ్యపడదు, జరగదు. అది సంభవం కాదది, అసంభవం అది. మరి దేన్ని బట్టి మనం నీతిమంతులం అవుతాము? దేన్ని బట్టి మనం నీతిమంతులం కాగలము అని అంటే దేవుని యొక్క మంచితనం మీద ఉండే విశ్వాసం. ఆయన తన సొంత కుమారుని పంపించి, అనగా నజరేయుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి, ఆయనను సిలువల మీద అతని ప్రాణాన్ని అప్పగించి, అతని ప్రాణాన్ని తీసుకొని, ఆ ప్రాణాన్ని మనకు క్రయధనంగా, విమోచనగా, ఓకే, మనకేంటది, మన పాపాలకు పరిహారంగా దాన్ని అంగీకరించి మరీ మనల్ని నీతిమంతులను చేశాడు. ఎలాగైనా సరే మనల్ని మళ్ళీ తిరిగి దక్కించుకోవాలన్నా తాపత్రయం, ప్రేమ. అదిగో ఆ ప్రేమ మీద ఉండే విశ్వాసమే నిన్ను నీతిమంతుని చేస్తుంది.